కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. దేవుని నామానికి స్తోత్రాలు. యేసయ్య నామములో అందరికి వందనాలు. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈరోజు పునరుత్థాన ఆదివారం. గడిచిన దినాలన్నిటిలో ప్రభు మనల్ని కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయంతో ఆయన సన్నిధిని నిలువవలసిన వారమునై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆదికాండము 35వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ భాగాన దేవాది దేవుడు యాకోబునకు ఇచ్చిన మాటకు యాకోబు విధేయుడై బయలుదేరి బేతేలుకు వెళ్ళినట్లుగా తన సిద్ధపాటును మనం చూస్తున్నాము. బేతేలులో బలిపీఠం కట్టడానికి తన ఇంటి వారితో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, ఇదిగో నా శ్రమ దినాన నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు ఉన్నారు. ఆ దేవునికి బేతేలులో నేను బలిపీఠం కట్టబోతున్నాను కనుక ఆ బలిపీఠం కట్టడానికి మనం వెళుతున్నాంగా, బేతేలుకు వెళుతున్నాంగా, ఇంటి వారితో తన యొద్దనున్న వారితో మీ యొద్దనున్న దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొనుడి అంటే మీరు శుద్ధీకరించబడండి అంటున్నాడు. బేతేలు దేవుని ఇల్లని గడిచిన దినాన మనం విన్నాం కదా. బలిపీఠం ప్రార్థనా జీవితం అని మనం విన్నాం కదా. అలాగుననే బేతేలు బలిపీఠం కడతానన్న మాట యాకోబు యొక్క మొక్కుబడి అని కూడా మనం విన్నాం. అయితే పిల్లలు, ఈరోజు మనం ఏం ధ్యానం చేస్తున్నామంటే ఆ బలిపీఠం కట్టడానికి వెళుతున్న వీరు తమ యొద్దనున్న వాటిని పారవేశారు అని మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇదేదో యోనా గారు వాడలో వెళుతున్నప్పుడు సరుకులు పారవేసినట్లుగా ఉంది కదూ? అవును, అలాగే కనిపిస్తుంది. వారు వెళ్ళుచున్నది దేవుని మందిరానికి, దేవుని ఇంటికి. కానీ కూడా ఏముండకూడదు, వాటిని పారవేయండి అంటున్నాడు యాకోబు. ఏది పారవేయాలి? ఈరోజు ఎంతోమంది దేవుని యొద్దకు నడిపించబడుతున్నారు. ప్రియులారా, ప్రభువు కూడా అంటున్నారు కదా, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నప్పుడు అనేక మంది కదిలి ప్రభు యొద్దకు వస్తున్నారు. మంచిదే రావడం, రావాలనే ప్రభు కూడా
వాంఛతో ఎదురు చూస్తున్నాడు. అయితే వచ్చుచున్న వ్యక్తి నేను వచ్చాను మేలు జరగలేదు అంటున్నాడు. వింటున్నారా? నేను వచ్చాను దేవుని దగ్గరికి. ఎప్పుడు వచ్చాను? గాలి తుఫానుకు ముందు మా అమ్మ నమ్ముకున్న దేవుడు పటం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను. మా అమ్మగారు పోయిన తర్వాత మరి ఆ ఆ దేవుని వల్ల ఏమో నేను కూడా ప్రభువులోకి వచ్చేసానండి. నేను 5 ఏళ్ళకి వెళ్తున్నాను, కానీ ఏం మేలు జరగలేదండి అంటున్నారు. పిల్లరా, దేవుడు పక్షపాతి కాడు. అందరికీ దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, అందరికీ ఉపకారము చేసే దేవుడు. మరి వీరి విషయంలో ఎందుకు కార్యం జరగట్లేదంటే, వీరు వస్తున్నారు కానీ లోపాలతో వస్తున్నారు. వారు వస్తారు, వారి అలవాట్లు మార్చుకోరు. వారు వస్తారు, వారి ఆచారాలు మార్చుకోరు. ప్రభువు దగ్గరికి వచ్చామంటారు, కానీ ప్రభువును పోలి జీవించడానికి ఇష్టపడట్లేదు. ఆత్మీయులారా, ప్రభు యొద్దకు వస్తున్నారు, కానీ ప్రభువు మనస్సును గుర్తెరగట్లేదు. ఈరోజు దేవుడు మన నుండి కోరేది ఏంటంటే, ప్రభువును పోలి మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. ప్రభువును పోలి నడుచుకోనాలని ఇష్టపడుతున్నారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మీకు కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసి ఈ చివరి మాటను వివరించాలని ఆశపడుతున్నాను. అహరోను ఉన్నాడు కదూ, అతడు వాగ్దాన దేశానికి బయలుదేరాడు. పాత నిబంధనలోనే, అదే నిర్గమాకాండంలో. అయితే వాగ్దాన దేశానికి వస్తున్న ఆయన జేబులో తన యొద్ద ఏముందో తెలుసా? పోగరుంది. దేవుని సేవకుడైన మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి ధర్మశాస్త్రం తీసుకురావడానికి 40 దినాలైతే ప్రజలందరూ ఈ మోషే ఉన్నాడో లేడో అంటూ మాట్లాడుకుంటున్నారు. నాయకుని తర్వాత నాయకుని మనస్సు కలిగి ప్రజలను ప్రభు యొద్దకు నడిపించవలసిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? మీ యొద్దనున్న బంగారాన్ని తీసుకురండి, పోగరుడితో నేను రూపాన్ని చేస్తానన్నాడు. ప్రియులారా, గమనించండి, అతడు బయలుదేరింది వాగ్దాన యాత్రకు. జేబులో ఏమున్నదంటే తన యొద్ద పోగరు. అది ఉన్నది కనుకనే ఏం చేస్తున్నాడు? దూడ రూపాన్ని చెక్కాడు. అందరి వల్లే ఆయన కూడా ఎర్ర సముద్రంలో దిగి వచ్చాడు. మన్నాను భుజించారు, బండ నుండి జలాలను స్వీకరించారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో తనకు లేని అనుభవం ఏంటంటే, తన యొద్దనున్నవి పారవేయలేదు. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి బయలుదేరిన అన్యజనుల దగ్గర నుండి తీసుకున్న బంగారం ఒక రూపం చేయడానికి కారణమైంది. లోపాలతో వచ్చిన వ్యక్తి లోప సంబంధమైన దానినే చూస్తాడు. పిల్లరా, పేతురు గారు గుర్తున్నారు కదా, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదలను, వీళ్ళందరూ వెళ్ళిపోయినా నేను నిన్ను వదలను అన్నాడు. కానీ గెత్సేమనే తోటలో మలుకు అనబడినటువంటి ఒక సైనికుడు వచ్చి ప్రభువును బంధించబోతుంటే జేబుల నుండి కత్తి తీసాడు. కత్తి తీసి చెవి తెగ నరికాడు. అర్థమవుతుందా పిల్లరా? నిజానికి మరి 3.5 సంవత్సరాలుగా ప్రభువా నీ వెంటే ఉంటాను, నీ వల్లే జీవిస్తాను, ఎక్కడికి వెళ్ళి నేను విడవను అంటూ అంటూ ప్రియులారా, మరి నేనెవరిని అనుకుంటున్నారని అడిగితే నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంటూ ప్రభు బయలుపరిచిన ప్రత్యక్షత చెప్పిన వాడు కత్తులు పెట్టుకు తిరుగుతున్నాడండి. అంటే తన జీవితంలో అది లోపం కాదా? ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మన విశ్వాస దైనందిన జీవితం లోపాలతో ఉండాలని ప్రభు కోరుకుంటలేదండి. లోపాలను జయించిన వారుగా ఉండాలనుకుంటున్నాడు. ఈ రాహేలు కూడా తన తండ్రి ఇంటి నుండి తన మామగారి ఇంటికి 20 ఏళ్లకు వస్తుంది. ఆమె వివాహమైన 20 సంవత్సరాలకు అత్తగారింట్లో అడుగు పెట్టబోతూ జీవము కలిగిన దేవుని సముఖమునకు నడిపించబడుతూ విగ్రహాలతో వచ్చింది. అహరోను దగ్గర పోగరుంది, ఆయన మధ్యలోనే ఆగిపోయాడు. పేతురు దగ్గర కత్తి ఉన్నది, కత్తిని దాల్చువారు కత్తితోనే నశిస్తారంటూ ప్రభు మాట్లాడారు.
రాహేలు యాకోబు ఇంటి వారి దగ్గర అన్ని దేవతలు ఉన్నాయి. ప్రియులారా, సమూయేలు మరి మొదటి గ్రంథము 7వ అధ్యాయంలో కూడా వారి యొద్దనున్న వాటిని అన్నిటినీ వాళ్ళు తీసివేసి అష్టారోతు బయలును తొలగించుకుని దేవుని సన్నిధిలో మేము పాపాత్ములమంటూ ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఉన్నప్పుడు సమూయేలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలుకు గొప్ప జయాన్ని కలుగజేశాడు. ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చే మనం, దేవుని సన్నిధానంలో నిలిచే మనం దేవుని కలిగి జీవించాలని, దేవుని మనస్సును ఎరిగి జీవించాలని ప్రభు ఆశపడుతున్నారు. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో మంచి మనస్సాక్షితో దేవుని యొద్దకు వచ్చేటప్పుడు విగ్రహాలు కాదండి, లోపాలతో కాదండి, వాటిని యాకోబు తీసివేసి ఆ మస్తకి వృక్షం క్రింద వాటిని పాతిపెట్టి ప్రభు సన్నిధికి వచ్చినట్లుగా చూస్తున్నాం. తత్ఫలితాన్ని పొందుకున్నాడు, తగిన దీవెన పొందుకున్నాడు. దేవుని పిల్లలుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని యొద్దకు వచ్చేటప్పుడు లోకాన్ని విడిచిపెట్టి వద్దాం, ఫలితాన్ని పొందుకుంటాం. ఒకవేళ లోకంతో నువ్వు కలిగి ఉండి లోకాన్ని కలిగి ప్రభు దగ్గరకు వచ్చిన ప్రభు రావద్దనరు, ప్రభు రమ్మంటారు. అయితే నువ్వు పొందే ఫలం నువ్వు తృణీకరించిన దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు పొందే ఫలం నీ సమర్పణ బట్టి ఉంటుంది. నువ్వు త్యజించిన దాన్ని బట్టే ఫలం అనేది ఆధారపడి ఉంటుంది. కనుక యాకోబు ఇంటి వాళ్ళందరూ వాటన్నింటిని తొలగించి బలిపీఠం కట్టారు. 34లో 33లో బలిపీఠం కట్టారు, కానీ ప్రభు కార్యాలు చూడలేదు. 35లో వాటన్నింటిని తీసివేసి బలిపీఠం కట్టారు. అద్భుతాలు జరిగాయి. ఆ కృపతో దేవుడు మనలను దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించమని, మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.